హాయ్ హలో వెల్కమ్ టు దావత్ దిల్సే టెన్ సండే వచ్చేసింది. మన ఫేవరెట్ నాన్ వెజ్ వచ్చేసింది. సో నాటుకోడి కోసం ట్రై చేశాను, బట్ నాకు జుట్టుకోడి దొరికింది. బట్ దీంతో కూడా సూపర్ టేస్టీగా చేసేయచ్చు. లేట్ లేకుండా స్టార్ట్ చేస్తాను. అంతకన్నా ముందు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసేయండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని నీట్గా కడిగి పెట్టేసుకున్న జుట్టుకోడి ముక్కల్ని వేసుకుందాం. సో ముక్కలు ఈ విధంగా, వాడు లెగ్ పీస్ ఉంచమంటే ఇంత ఉంచాడు. ఓకే పర్లేదు. జుట్టు చూస్తున్నారు కదా, జుట్టు కూడా ఉంది. భలే బాగుంటుందండి జుట్టు. మీరు తిన్నారా? సో ఫస్ట్ అయితే మ్యారినేషన్ చేసేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. సో నాకు కోడి వచ్చేసి 1.5 kg వరకు ఉంది. అలాగే 1 టీ స్పూన్ పసుపు, అలాగే సరిపడా ఉప్పు, రుచికి తగినంత కారం వేసుకోండి. మీరు ఎలా తింటారో అది చూసుకొని కారం ఎక్కువ తక్కువ చేసుకోండి. 1 కప్ పెరుగు వేసుకోండి. పెరుగు అయితే మస్ట్ అండ్ షుడ్ అండి, బాగుంటుంది. జుట్టుకోడి నాటుకోడి వంటలో పెరుగు వేసుకొని కాస్త నానబెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్లో బాగా దిగుతుంది. మంచి గ్రేవీ కూడా వస్తుంది. సో పెరుగు లైట్గా పుల్లగా ఉన్నా కూడా ఓకే, స్వీట్గా ఉన్నా కూడా ఓకేనా. కాస్త గట్టి పెరుగు తీసుకుంటే బాగుంటుంది. నీట్గా చేయితోనే కలిపేసి అలా ఒక వీలుంటే 1/2 అవర్, ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఈలోగా మసాలా తీసుకుందాం. 5 లవంగాలు, 3 ఇలాచీలు, దాల్చీనని ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటున్నాను, బాగా వేగుతుందని. ఓకే, ఒక 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా ధనియాల కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఫ్రై చేయండి. కాస్త కలర్ షేడ్ అయిన తర్వాత 2 టీ స్పూన్స్ గసగసాలు వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. గసగసాలు లైట్గా హీట్ అయిన తర్వాత అవి వైట్గా అవుతాయి, చూస్తున్నారు కదా ఇలా. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 2 టీ స్పూన్స్ ఎండు కొబ్బరి వేసేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకుందాం. సో స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ హీట్ సరిపోతుంది, తొందరగా ఫ్రై అయిపోతుంది అది. కొబ్బరి పొడి బదులు ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నా కూడా వేసుకోండి. సో ఇప్పుడు ఓ గుప్పెడు పుదీనా ఆకులు, అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి కారం మీరు ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి. సో ఈ 2 మసాలాలు మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకుందాం. కాస్త వాటర్ వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. సో 1.5 kg కాబట్టి ఇంత తీసుకున్నాను, 1 కప్పు సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. నేను మీడియం సైజువి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. సో దీన్ని మరీ మనం ఎక్కువ బ్రౌన్ కలర్ అవసరం లేదు, ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఓకే, చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ని వేసుకుందాం. ఓకే, ఆయిల్లో బాగా కలిసేలా ఒక 5 మినిట్స్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి, చికెన్ కూడా బాగా హీట్ అవ్వాలి కదా, ఒక 5 మినిట్స్ వరకు ఇలానే బాగా కలుపుతూ ఫ్రై చేయండి. ఓకే, ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత ఫ్లేమ్ని కాస్త తగ్గించేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఓకే, చికెన్ మంచిగా హీట్గా అయిపోయింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో. ఓకే, చూస్తున్నారు కదా, ఆయిల్ మనకి సపరేట్ అయిపోయింది, చికెన్ బాగా వేడైపోయింది. సో చికెన్లో మెల్లిగా వాటర్ కూడా రిలీజ్ అవుతుంది మనకి. ఓకే, ఇప్పుడు ఇందాక పేస్ట్, ఇది మైదా కాదు, అది ఇందాక మనం ఏదైతే పేస్ట్ చేసామో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే లవంగ, ధనియాల అదంతా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని వేసుకుంటున్నాను. సో మీరు ఇక్కడ కారం తక్కువ తింటే మీకు ఈ కర్రీ మంచి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. సో మనది ఏంటంటే కాస్త కొంచెం తగ్గేదేలే ఫ్యామిలీ. సో కారం కాస్త తగ్గినా కూడా మన వాళ్ళు అస్సలు కాంప్రమైజ్ కారు. సో నేను వేయాల్సిందే. ఓకేనా, మంచి కలర్ అండ్ కాంబినేషన్తో సూపర్ కనిపిస్తుందండి. చూడడానికి లుకింగ్ ఉంటుంది, అలాగే తినడానికి కూడా సూపర్ టేస్టీగా ఉంది.
సో ఒక్కసారి ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు అలా ఒకసారి బాగా కలుపుకొని ఓకే. ఈ పేస్ట్ అనేది ఒక మినిమం ఒక 10 మినిట్స్ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మంచి గ్రేవీతో పాటు టేస్ట్ కూడా ఆ ముక్కలకి బాగా పట్టుకుంటుంది. ఒకసారి బాగా కలుపుకుందాం. సో గ్రేవీ మనమంతా గసగసాలు అదంతా వేసాం కాబట్టి తొందరగా అడుగున అంటుతుంది. సో కలుపుతూ ఉండండి. ఇప్పుడు మిక్సీ జార్లోనే కాస్త వాటర్ వేసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఆయిల్ కాస్త సపరేట్ అయ్యే వరకు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఒక 10 మినిట్స్ అలానే ఉడికించేద్దాం. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఓకే. ఆయిల్ మనకి సపరేట్ వచ్చేసింది. సో మ్యాక్సిమం ఆ మసాలా అంతా కూడా బాగా ఉడికిపోయింది అనుకుంటున్నాను. ఓకే. గ్రేవీ కూడా మంచిగా చిక్కపడిపోయింది. చూస్తున్నారు కదా, ఇంకాసేపు ఉంటే అడుగున అంటేసేది. ఇప్పుడు గ్రేవీ కోసం సరిపడా వాటర్ని వేసుకోండి. నేనైతే అదే మ్యారినేషన్ బౌల్లో వాటర్ వేసుకున్నాను 1.5 గ్లాస్. సో మొత్తం చుట్టూ అంచులకి ఉన్న కారం మసాలాలు ఏది పోకుండా బాగా కడిగేసి అందులో వేసేసా. మూత పెట్టేసి విజిల్ పెట్టేద్దాం. ఒక 2 విజిల్స్, ఒకటేమో హై ఫ్లేమ్లో ఒకటేమో లో ఫ్లేమ్లో. బస్ సరిపోతుంది. జుట్టుకోడి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. సో విజిల్ వచ్చేసింది. సెకండ్ విజిల్ సక్సెస్ఫుల్గా కంప్లీటెడ్. ప్రెషర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసేసి ఓపెన్ చేసేద్దాం. ఆహా, లుక్ చూస్తున్నారు కదా, మంచి రెడ్ కలర్లో ఎలా ఉంది. సో జుట్టుకోడిలో నాకు నచ్చేది గ్రేవీ పార్ట్ అండి. జుట్టుకోడి నార్మల్గా వండేసేయండి, గ్రేవీ సూపర్గా ఉంటుంది. ఇలా వండేసేయండి, గ్రేవీతో పాటు పీసెస్ కూడా సూపర్గా ఉంటుంది. సో ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి డిఫరెంట్గా చేయాలనుకుంటే ఇలా అయితే సజెస్ట్ చేస్తాను. ఖచ్చితంగా ట్రై చేయండి, బాగుంది. సో ఏం భయపడకుండా చేసేయచ్చు. నిజంగా చాలా బాగుంది. సో కొత్తిమీర చాలా లైట్గా వేసాను. ఆల్రెడీ మనం కొత్తిమీర పేస్ట్ వేసేసాం కదా, సరిపోతుంది, ఇంకెక్కువ అవసరం లేదు. సో గ్రేవీ చూస్తున్నారు కదా, మంచి రిచ్ గ్రేవీ అండి, చాలా బాగుంటుంది. దీనికి బెస్ట్ కాంబినేషన్ మంచి పులావ్ లాంటి రైస్ చేసుకోండి. ఐ మీన్ బిర్యానీ కానివ్వండి, పులావ్ రైస్ కానివ్వండి, లేదంటే ఎల్లో రైస్ అయినా కూడా సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టాటా, టేక్ కేర్, బై.